హలో ఎవ్రీవన్. ఈ ప్రతి ఏటా నవంబర్ని మనం స్టమక్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ కింద మనం జరుపుకుంటున్నాము. సో ఎప్పుడు స్టమక్ క్యాన్సర్ గురించి మనం టెస్ట్ చేసుకోవాలి, ఒక పేషెంట్ టెస్ట్ చేసుకోవాలనే విషయం తెలుసుకుందాం మనం ఇప్పుడు. ఈ డిస్పెప్సియా అంటే యాసిడ్ ఫామ్ అవ్వడం, లేకపోతే విపరీతంగా తేన్పులు రావడం, గ్యాస్ట్రైటిస్, ఇవి చాలా కామన్ సిమ్టమ్స్. ఆల్మోస్ట్ 10 మందిలో 7 8 మందికో ఉంటాయి. చాలా కామన్గా మనం చూసే సిమ్టమ్స్. అందరికీ స్టమక్ క్యాన్సర్ వస్తుందా అంటే కాదు. బట్ స్టమక్ క్యాన్సర్కి ఇది ఒక ఇంపార్టెంట్ సిమ్టమ్. సో ఎప్పుడు మనం గ్యాస్ట్రైటిస్ని స్టమక్ క్యాన్సర్ సిమ్టమా అని సస్పెక్ట్ చేయాలి అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్గా వెయిట్ లాస్ అవుతుండడం, అంటే ట్రై చేయకుండా కూడా వెయిట్ తగ్గిపోతుండడం, లేకపోతే స్వాలోయింగ్ ఇబ్బంది, అంటే మనం మింగుతున్నప్పుడు ఇబ్బంది పడడం, లేకపోతే మింగుతున్నప్పుడు పొట్ట ఉబ్బిపోవడం, వామిటింగ్స్, ఎక్సెసివ్గా వామిటింగ్స్ అయిపోవడం, మోషన్ రంగు మారడం, అంటే నలుపు రంగు మోషన్స్ అవ్వడం, మోషన్లో రక్తస్రావం జరగడం, ఆర్ కడుపులో బల్ల, ఆర్ ఏజ్, అడ్వాన్స్డ్ ఏజ్లో ఇలాంటి సిమ్టమ్స్ ఏవైనా 1-2 ఉన్నా సరే ఈ సిమ్టమ్స్ అన్నిటిని కూడా స్టమక్ క్యాన్సర్ సిమ్టమ్స్ కింద మనం కన్సిడర్ చేయొచ్చును. అండ్ ఖచ్చితంగా వాళ్ళు ఎండోస్కోపీ అనే పరీక్ష త్వరగా చేయించుకొని ఎర్లీ స్టేజ్లో స్టమక్ క్యాన్సర్ని డయాగ్నోస్ చేయాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎర్లీ స్టేజ్లో ఉంటేనే స్టమక్ క్యాన్సర్ని మనం క్యూర్ చేయగలం. అడ్వాన్స్ స్టేజ్లో స్టమక్ క్యాన్సర్ని 1 year ఆర్ 1.5 year కన్నా ఎక్కువ లైఫ్ స్పాన్ మనం చూడం. థ్యాంక్ యూ.